Dear students, welcome to our online digital classes. Because of Corona, it is not possible to continue our classes in our schools. So, it is an adjustment to continue the classes which we have discontinued. In our present class, we will continue sea fever lesson number 6 from class 10, which is included in your summative 2 as well as Madhyamik exam and center exam. So, sea fever is a wonderful poem composed by John Masefield, who was a British poet born in the year 1878 and died in the year 1967. When we continue our class, you are requested to take out your textbook and page number 48, which will be easier to all of you to comprehend the poem. అయితే ఈ పోయంలో కవి 3 స్టాంజాల్లో చెప్తాడు. స్టాంజా 1లో మన పోయట్ ఆరంభిస్తున్నాడు. ఇది ఆరంభించే ముందు ఒక్క నిమిషం, కవి సముద్ర ప్రయాణం చేయాలనుకుంటాడు. సముద్రం మీదకి వెళ్ళి సముద్రంలో ప్రయాణం చేయడం కవికి చాలా ఇష్టం. ఈ సందర్భం, ఈ కోణంలో కవి చాలా అద్భుతంగా మంచి పొయిటికల్ ఎక్స్ప్రెషన్స్తో రాస్తాడు ఈ పద్యంలో. ద స్టాంజా 1 చూద్దాం. ఐ మస్ట్ గో డౌన్ టు ద సీస్ అగైన్. మీరు టెక్స్ట్ బుక్ తీసి చూడండి. ఐ మస్ట్ గో డౌన్ టు ద సీస్ అగైన్, టు ద లోన్లీ సీ అండ్ ద స్కై, అండ్ ఆల్ ఐ ఆస్క్ ఈజ్ అ టాల్ షిప్ అండ్ a star to steer her by, and the wheels kick, and the wind song, and the white sails shaking, and a grey mist on the sea's face, and a grey dawn breaking. నార్మల్ క్లాసుల్లో అయితే ఒక్కొక్క స్టాంజ్ ఒక్కొక్క లైన్లో చెప్పొచ్చు. ఆన్లైన్ క్లాస్లో మొత్తం స్టాంజర్లన్నీ ఇన్ షార్ట్లో కలిపి మనం ఒకసారి చూద్దాం. అయితే కవి స్టాంజా 1లో ఏమంటున్నారు? ఐ మస్ట్ గో డౌన్ టు ద సీస్ అగైన్ అంటే ఇంతకుముందు కవి వెళ్ళినట్టు కంటిన్యూ చేస్తున్నాడు. సముద్రం దగ్గరికి నేను వెళ్ళాలి. కవి అంటున్నాడు, నేను సముద్రం మీదకి ప్రయాణంగా నేను వెళ్ళాలి. ఎందుకు? టు ద లోన్లీ సీ అండ్ ద స్కైస్. సీ అనేది ఎలా ఉంది? లోన్లీ, ఒంటరిగా ఉంది. స్కై అనేది ఎలా ఉంది? లోన్లీ, ఒంటరిగా ఉంది. దట్ మీన్స్ ద sea is lonely, the sky is lonely, and I want to go to that lonely place. I don't want to go to the crowded place, just like in the outbreak of Corona. I want to go to the sea, which is very lonely. I want to see the sky, which is very lonely. ఈ ఒంటరి సముద్రం దగ్గరికి నేను వెళ్ళాలి. అండ్ ఆల్ ఐ ఆస్క్ ఈజ్ ఎ టాల్ షిప్ అండ్ ఎ స్టార్ టు స్టీర్ హెర్ బై. అంటే నాకు 2 వస్తువులు కావాలి. నా ప్రయాణం మరింత సఫలం, మరింత సులభం అవ్వడానికి నాకు మీరు 2 ఇవ్వండి. ఒకటేంటి? టాల్ షిప్ అంటే పొడవైన వెల్ బిల్డ్ షిప్. దట్ మీన్స్ ద పోయట్ వాంట్స్ ఏ వెరీ వెల్ బిల్డ్ షిప్ వేర్ హీ కెన్ ఈజీలీ ట్రావెల్, ఈజీలీ సెయిల్. మరొకటి ఏంటి కావాలి? అతని ప్రయాణాన్ని గైడ్ చేయడానికి ఒక డ్రైవర్ లాగా, ఒక కెప్టెన్ లాగా ఒక స్టార్ కావాలి. మనసులో వద్దు అతనికి. కవికి ప్రయాణాన్ని కంటిన్యూ చేయడానికి ఎవరో మనుషులు వద్దు. ఎవరు కావాలి? స్టార్ కావాలి, నక్షత్రం. నక్షత్రాన్ని ఇక్కడ కవి పెర్సోనిఫై చేశాడు. ద పోయట్ హియర్ పెర్సోనిఫైడ్ ద స్టార్. తో కవికి సముద్ర ప్రయాణం మరింత బాగా కొనసాగింపడానికి ఎవరు కావాలి? ఒకటి టాల్ షిప్, 2 స్టార్, నక్షత్రం. ద స్టార్ విల్ గైడ్ ద పోయట్ ఫర్ ద స్మూత్ వాయేజ్ ఆన్ ద సీ, అండ్ ద వీల్స్ కిక్. ప్రయాణం
ముందుకు నడాలంటే కిక్ అంటే చిన్న తొయ్యడం, పుల్. సముద్రంలో కెరటాలు చాలా బలంగా ఉంటాయి. పడవ అనేది ముందుకు వెళ్ళాలంటే ఆ కెరటాలకు గట్టిగా తొయ్యాలన్నమాట. కాబట్టి వీల్స్కి కెరటాలతో అంటే పడవ యొక్క చక్రము గట్టిగా తోస్తేనే పడవ ముందుకు వెళ్తుంది. సో అలాంటి వీల్స్ కిక్ అనేది ఉండాలి. అండ్ ద విండ్ సాంగ్, జర్నీ మే బి, వాయేజ్ మే బి బోరింగ్, మొనోటనస్. సో కవికి ఒక పాట కావాలి, సాంగ్ కావాలి. సాంగ్ అనేది ఏదో ఆడియో వీడియోల నుండి కాదు, సాంగ్ అనేది గాలి నుండి కావాలి. దట్ మీన్స్ గాలి అనేది ఇంత స్పీడ్గా వేయాలి అంటే ఆ గాలి అనేది ఒక పాటగా మారిపోవాలి కవికి. ద పోయట్ జాన్ మేస్ఫీల్డ్ వాంట్స్ టు ఎంజాయ్ ద సాంగ్ క్రియేటెడ్ by the flow of the wind and the white sail shaking. వైట్ sails అంటే సముద్రం, నీరు, సముద్రం అనేది ఏదైతే ప్రయాణం ఉంది అదేమో షేకింగ్ అంటే కదులుతూ, పడవ అనేది కదులుతూ సముద్రంలో ముందుకు వెళ్ళిపోవాలి అలా. అండ్ ద వీల్స్ అండ్ అ గ్రే మిస్ట్ ఆన్ ద సీస్ ఫేస్. కవి ఉదయానికి ఈ మట్టి రంగులో మంచును చూడాలనుకుంటున్నాడు. ఉదయానికే ప్రయాణం చేయాలనుకుంటున్నాడు కవి. ద పోయిట్ వాంట్స్ టు స్టార్ట్ హిస్ సీ వాయేజ్ at the time of dawn because he doesn't want to miss the mist upon the sea. సముద్రం మీద మంచు ఏదైతే పడుతుందో వేకువజామున ఉదయం చాలా అందంగా అద్భుతంగా ఆ మంచు ఉంటుంది. ఆ మంచు కవి మిస్ చేసుకోవాలనుకోవడం లేదు, అంటే ఆ మంచు నుండే వెళ్ళాలి. అండ్ అ గ్రే డాన్ బ్రేకింగ్, కానీ సముద్రం ముఖం మీద ఉన్న మంచు అనేది అలా ఉండకూడదు. గ్రేట్ డాన్ అనేది ఎక్కువ జమున బ్రేక్ అవ్వాలి, అంటే దాన్ని బ్రేక్ చేస్తూ ఆ మంచు పొరల్ని తొలగిస్తూ ఆ మంచు పొరల గుండా అతను ప్రయాణం ముందుకు సాగాలి అని అనుకుంటున్నాడు. అంటే దట్ మీన్స్ ద పోయట్ హియర్ వాంట్స్ టు హ్యావ్ అ సేఫ్ జర్నీ అండ్ అ ప్లెజెంట్ జర్నీ విత్ ద హెల్ప్ ఆఫ్ అ వెల్ బిల్ట్ షిప్ అండ్ he wants a star to guide him on his sea voyage, and he wants a little kick with the wheel of the boat, and the song created by the forceful wind will give him a great enjoyment. And the mist, he doesn't want to miss the mist upon the sea because it is very lovely. He wants to enjoy and he wants to break that mist and wants to go through the sea. ఈ రకంగా స్టాంజా 1లో కవి తన సముద్ర ప్రయాణం తొలక ఒక ఆవేగాన్ని, ఒక ఉత్సాహాన్ని చూపిస్తున్నాడు. ఇప్పుడు స్టాంజా 2కి వెళ్తున్నాను. ఐ మస్ట్ గో డౌన్ టు ద సీ. సెకండ్ టెక్స్ట్ బుక్ చూడండి. For the call of the running tide is a wild call and a clear call that may not be denied, and all I ask is a windy day with the white clouds flying and the flung spray and the blown spume and the seagulls crying. అంటే ఈ స్టాంజాలో కవి కారణం చెప్తున్నాడు, అంటే తను సముద్రం ప్రయాణం మళ్ళీ ఎందుకు చేయాలనుకుంటున్నాడు అంటే ద కాల్ ఆఫ్ ద రన్నింగ్ టైడ్. స్టాంజా 2లో ఫస్ట్ లైన్లో ఉంది ద కాల్ ఆఫ్ ద రన్నింగ్ టైడ్. టైడ్ అంటే ఏంటి? కెరటం. రన్నింగ్ అంటే ప్రయాణిస్తున్న, ప్రవహిస్తున్న, పరుగెడుతున్న. ఆ పరుగెడుతున్న కెరటం తనకి పిలుస్తుంది. హూ ఈజ్ కాలింగ్ ద పోయిట్? నో హ్యూమన్ బీయింగ్ ఈజ్ కాలింగ్ ద పోయిట్, ఓన్లీ ద రన్నింగ్ టైడ్ ఈజ్ కాలింగ్ ద పోయిట్. ఏ మనిషి కూడా కవికి ఆహ్వానం చేయడం లేదు, రా కవి నువ్వు మా సముద్రం మీదకి రా అని. ఎవరు పిలుస్తున్నారు? ద రన్నింగ్ టైడ్, ఒక కెరటం పిలుస్తుంది. పరుగెత్తున్న కెరటం కవికి పిలుస్తుంది. ఓ జాన్ మేస్ఫీల్డ్, ప్లీజ్ కమ్ టు అస్, కమ్ నియర్ అస్ అని పిలుస్తుంది అనమాట. అందుకనే కవి ఆ కెరటం యొక్క పిలుపు ఎలా ఉంది? వైల్డ్ కాల్స్ అండ్ క్లియర్ కాల్, చాలా పెద్ద పిలుపు. వెరీ లౌడ్ కాల్, గట్టిగా పిలుస్తుంది. అండ్ క్లియర్ కాల్, చాలా స్పష్టంగా పిలుస్తుంది. వాట్ కైండ్ ఆఫ్ ద కాల్ ఇట్ ఈస్? ఇట్ ఈస్ ఎ వైల్డ్ కాల్ and it is a clear call. Who is calling? The running tide is calling. Whom?
టు ద పోయెట్ జాన్ మెస్ఫీల్డ్. అయితే దట్ మే నాట్ బి డినైడ్. డినైడ్ అంటే ఏంటి? డినైడ్ అంటే నో, కాదనండి. టు సే నో, కాదని. అంటే మనము నార్మల్గా చెప్పేయచ్చు, పిలిస్తే పిలవచ్చు, మనం వెళ్ళాల్సినంత అవసరం ఏంటి. కానీ కవి మాత్రం కాదని లేకపోతున్నాడు. ఈ డజంట్ వాంట్ టు సే నో టు ద కాల్ ఆఫ్ ద రన్నింగ్ టైడ్. He doesn't want to say no. He wants to say yes. He wants to agree with the call. He wants to obey the call. So he goes to the sea. And all I ask is a windy day with the white clouds flying. అంటే కవికి మళ్ళీ ఇక్కడ స్టాంజా 1 లాగా మళ్ళీ 2 కావాలి. ఒకటేంటి? వైండీ డే అంటే దినమన్నది వైండీ, మంచి గాలి ఉండాలి. గాలి లేకపోతే పడవ నడదు కదా. కాబట్టి వైండీ డే, దినమన్నది గాలితో నిండి ఉండాలి, దినమంతా గాలే ఉండాలి. అండ్ వైట్ క్లౌడ్స్ ఫ్లైయింగ్ అంటే బ్లాక్ క్లౌడ్స్ ఉన్నాయంటే వర్షం పడవచ్చు. వర్షం పడితే కవి వెళ్ళలేడు. కాబట్టి వైట్ క్లౌడ్స్ ఉండాలి. తెల్లని మేఘాలు చాలా అందముగా అలా నడుస్తూ ఎగురుతూ వెళ్ళిపోతుండాలి. ఎగిరిపోతుంటే ఆ మేఘాలకు చూసుకొని వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ బ్లాక్ మేఘాలు ఉంటే వర్షం రావచ్చు, చీకటి కూడా ఉండొచ్చు. కాబట్టి వైట్ క్లౌడ్స్ కావాలి. కవి అందుకే రాస్తున్నాడు. అండ్ ద ఫ్లంగ్ స్ప్రే అండ్ ద బ్లౌన్ స్ప్యూమ్ అండ్ ద సీగల్ స్క్రేయింగ్ అంటే కెరటాలు అంటే నీటిలోన. ఫ్లంగ్ స్ప్రే అంటే ఏంటి? పొంగు. బ్లౌన్ స్ప్యూమ్ పొంగు. కెరటాలు, పడవ అనేది కెరటాలకి నది, సముద్రం నీళ్ళకి ఎంత గట్టిగా కొట్టాలంటే ఒక పొంగు రావాలి. ఆ పొంగులో కవి ముందుకు వెళ్తాడు అనమాట. స్టాంజా 2లో కవి ఏమనుకుంటున్నాడు? ద పోయెట్ స్టార్ట్స్ హీ జర్నీ. వై? ఇట్ ఈస్ బికాస్ someone is calling him. Who is calling? The running tide calls the poet. That is why he starts his journey to the sea. And the call is very wild and clear, very clear. And he again wants 2 things. The one is windy day. The day should be very filled with wind. And he wants white clouds which fly up on the sky. And the flung spray and the blown spume and the seagulls cry. అంటే ఎదురుగా పడవ నడుస్తుంటే సీగల్స్ ఏమో అరుస్తుండాలి. సీగల్స్ అరుస్తుంటే, సముద్రంలోని సీగల్స్ ఏవైతే ఉంటాయో అరుస్తుంటే వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ కవి ముందుకు నడుస్తాడు. ఇప్పుడు స్టాంజా 3లోకి వెళ్తున్నాము. టెక్స్ట్ బుక్ చూడండి, పేజ్ నెంబర్ 49. I must go down to the seas again, to the vagrant gypsy life, to the gull's way and the whale's way, where the winds like a whetted knife. And all I ask is a merry yarn from a laughing fellow rover, and quiet sleep and a sweet dream when the long trek is over. I must go down. And Mallika antunnadu, he again repeats, తను సముద్రం మీదకి తప్పనిసరిగా వెళ్ళాలి, వెళ్ళకుండా ఉండలేడు, సముద్ర ప్రయాణం చేయాల్సిందే. ఎలా? టు ద వ్యాగ్రెంట్ జిప్సీ లైఫ్. జిప్సీ లైఫ్ అంటే ఎవరైతే ఏ పని ఉండదు, బయట తిరుగుతుంటారు చాలా ఆర్డినరీగా. దోస్ హూ హ్యావ్ నో ఎయిమ్ ఇన్ లైఫ్. అలాంటి ఒక జిప్సీ లైఫ్ లాగా ఏ రకమైన జీవితంలో కమిట్మెంట్లు, జీవితంలో ఆలోచనలు, జీవితంలో బాధ్యతలు లేని ఒక జిప్సీ లైఫ్లో తను ముందుకు వెళ్ళాలి. టు ద గర్ల్స్ వే. సీగల్స్ ఎలాగైతే హాయిగా జీవిస్తాయి, హాయిగా ముందుకు నడుస్తుంటాయి, నేను అలాగే వెళ్ళాలి. అండ్ ద వేల్స్ వే. తిమింగలు ఎలాగైతే చాలా స్వేచ్ఛగా, భయం లేకుండా చాలా స్వేచ్ఛగా ముందుకు వెళ్తుంటాయి సముద్రంలో, నేను అలాగే వెళ్ళాలి. వేర్ ద విండ్స్ లైక్ ఎ వెటెడ్ నైఫ్. గాలి అనేది కత్తిలా కోసేస్తుండాలి అనమాట. గాలి అనేది ఎంత భయంకరంగా, ఎంత వైలెంట్గా ఉండాలంటే అది ఆ సముద్ర కెరటాలని, సముద్రాన్ని కోసేస్తూ తన ప్రయాణానికి, తన పడవకి దారి కల్పిస్తూ ముందుకు వెళ్తుండే అలాంటి ఒక కండిషన్స్లోన కవి వెళ్తుంటాడు. అండ్ ఆల్ ఐ ఆస్క్ ఈజ్ ఎ మెరీ యార్న్. యార్న్ అంటే ఏంటి? స్టోరీ అనమాట, టేల్. ఫ్రమ్ ఏ లాఫింగ్ ఫెలో రోవర్. లాఫింగ్ అంటే నవ్వుతున్న, రోవర్ అంటే సహ ప్రయాణికుడు, పక్కనే ఉన్న ప్యాసింజర్. అతను ఒక కథ చెప్తుంటాడు అనమాట. తన ప్రయాణం నడుస్తుంటే పక్కనున్న ఫెలో రోవర్ ఎవరైతే ఉన్నారో, ప్యాసింజర్, కథ చెప్తుంటే మెరీ అంటే ఆనందాన్ని అందించే ఒక స్టోరీ. విచారం కాదు,
ఆనందాన్ని అందించే ఒక స్టోరీ చెప్తుంటే ఆ స్టోరీ వింటూ వింటూ అండ్ క్వైట్ స్లీప్, హాయిగా నిద్రపోతాడు. అండ్ స్వీట్ డ్రీమ్ వెన్ ద లాంగ్ ట్రిక్ ఈజ్ ఓవర్. ట్రిక్ అంటే ప్రయాణం. ఈ ప్రయాణం అంతమైపోయిన తర్వాత కవికి ఈ ఆనందంతో చాలా మంచి నిద్ర వస్తుంది. ఆ నిద్రలో మంచి కళ కూడా వస్తుంది అన్నమాట. సో ఇలాగా ద పోయట్ వాంట్స్ టు బి ఫ్రీ ఫ్రమ్ ద normal commitments of his life, normal responsibilities of his life, and wants to enjoy the beauty of the sea voyage. He doesn't want to miss any single entity of the sea. He repeat the same word. He has to go down to the seas again. Again means again. He doesn't get satisfied when he completes one part of the journey. He again wants to go. That means కవి ఒకసారి ప్రయాణం ఆరంభించిన తర్వాత ఆ ప్రయాణంతో సంతృప్తి అవ్వడం లేదు, మళ్ళీ ప్రయాణం ఆరంభించాలనుకుంటున్నాడు అనమాట. సో ఇలా పోయట్ వాట్ డస్ హీ వాంట్? హీ వాంట్స్ అ మెరీ యార్న్. ఒక స్టోరీ కావాలి, ఆ స్టోరీ కూడా పక్క వ్యక్తి చెబుతుండాలి అనమాట. సో ఇతను ఒక సీగల్స్ లాగా అతను ప్రయాణం ఆరంభిస్తాడు. ఒక సీగల్, ఒక వేల్స్ లాగా, అంటే నార్మల్ ఒక మనిషికి ఉన్న బాధ్యతలు, మనిషికి ఉన్న కమిట్మెంట్స్ని మర్చిపోయి కవి ఒక యానిమల్ లాగా, ఒక బర్డ్ లాగా, ఒక యానిమల్ లివింగ్ బీయింగ్ లాగా, ఒక మమేలియన్ లాగా, ఒక బయాలజికల్ యానిమల్ లాగా తను స్వేచ్ఛగా, వితౌట్ ఎనీ కమిట్మెంట్స్, వితౌట్ ఎనీ హ్యూమన్ కమిట్మెంట్, స్వేచ్ఛగా హాయిగా జీవితాన్ని సముద్రం మీద గడపాలనుకుంటున్నాడు. అందుకు ఏంటంటే కావాలా అవి స్టాంజా 1లో రాశాడు, స్టాంజా 2లో రాశాడు, స్టాంజా 3లో రాశాడు. సో జాన్ మెస్ఫీల్డ్, ఎవరైతే బ్రిటిష్ కవి, one of the wonderful poem, he has expressed very clearly and he has described each and every aspect of the sea voyage very clearly and vividly in his poem. And I think this poem is very much clear to all of you. This poem is particularly to our Maheshri Potti Sriramulu Andhra High School students. If it is useful to any student, other students of other Telugu schools also under West Bengal Board of Secondary Education may enjoy this poem and give any feedback for further improvement of this online digital classes, as we could not continue our classes because of the corona. We are continuing our online digital classes so that you do not miss our class flavor of classes, as we have continued regularly in our classes. Thank you. And if any feedback, definitely write to me in the YouTube.